ముఖ్యమంత్రి ఆదిలాబాద్ పర్యటనతో ఎయిర్పోర్ట్ కళ నెరవేరనుంది. అభివృద్ధిలో ఆదిలాబాద్ దశ మారుతుందని ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, బొజ్జు పటేల్ చెప్పారు. సీఎం పర్యటన విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ రాజాశీష, ఎస్పీ అఖిల్ మహాజన్ను ఆదేశించారు. ఈ నెల 24న సీఎం పర్యటనతో ప్రగతి పరుగులు పెడుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, బొజ్జు పటేల్తో కలిసి అంజయ్య మరిన్ని వివరాలు తెలుపుతారు. ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి పర్యటిస్తున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం పర్యటన ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనే అంశంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా సీఎం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? పెద్దలు రాష్ట్ర ప్రధాన సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు 4వ తారీఖు నాడు జరిగేటటువంటి ముఖ్యమంత్రి గారి పర్యటన ఇప్పుడే రివ్యూ పూర్తి చేశారు. ఆదిలాబాద్లో ఇప్పటి వరకే మంజూరైనటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులకు ఇనాగ్రేషన్స్, అదేవిధంగా శంకుస్థాపనలు ఉన్నప్పటికీ స్థానిక ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా కొన్ని కార్యక్రమాలు కాకుండా ఆదిలాబాద్ పట్టణంలో ఏవైతే మంజూరైనటువంటి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మున్సిపల్కి సంబంధించినటువంటి రోడ్స్, ఇంకా కొన్ని కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు ఫౌండేషన్, అదేవిధంగా ఆదిలాబాద్కు అతి ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్, దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఆదిలాబాద్ వచ్చినటువంటి సందర్భంలో ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు మంజూరు చేస్తామని చెప్పి మాటిచ్చి, అటు మంజూరికి దేశ ప్రధానమంత్రి గారు మాటిచ్చి మాట నిలుపుకున్నారు. అదేవిధంగా నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 700 ఎకరాలకు భూసేకరణకు జీవో ఇచ్చి ముఖ్యమంత్రి గారు కూడా మాట నిలుపుకున్నారు. వారికి ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 4వ తారీఖు నాడు చేయబోతాం. ప్రధానంగా నిజాం కాలం నాటి ఒక కళ, ఆ కళ నెరవేరడం విమానాశ్రయం ఎట్లా అనిపిస్తుంది? నిజంగా చాలా గొప్ప విషయం. ముఖ్యమంత్రి గారికి పదే నేను అనేక సందర్భాల్లో ధన్యవాదాలు చెప్పిన. శాసనసభ సమావేశాల్లో కూడా నేను ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎటువంటి రాజకీయ భేషజాలకు నేను పోను, వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే పూర్తి సహాయ సహకారాలు అందించారు. మరి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 125 కోట్ల రూపాయలతో ఈరోజు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి మంజూరు ఇవ్వడానికి ప్రాథమికంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు వారు చెప్పడం, ముఖ్యమంత్రి గారు కూడా నేను మంజూరు చేస్తానని చెప్పడం, ఆ రోజు కూడా 4వ తారీఖు నాడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా 125 కోట్ల రూపాయలతో జరిగేటటువంటి ఆ యొక్క పనికి కూడా ఫౌండేషన్స్ భూమి పూజ కూడా చేయబోతా ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీ బిడ్డలు ఉండే జిల్లా. ఈ జిల్లాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా దశ ఏ విధంగా మారబోతుంది? ముఖ్యంగా ఆదిలాబాద్ రావడం, మిగతా ఏదైతే ఇనాగ్రేషన్కి సంబంధించిన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేయడం, ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా గతంలో కిస్లాపూర్ రావడం అనేది జరిగింది. మళ్ళీ ఆదిలాబాద్లో వచ్చి ఆదిలాబాద్ సమస్యలని కూడా తెలుసుకొని తర్వాత కూడా మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే కేవలం ఆదిలాబాద్ టౌన్కి సంబంధించిన అంశాల మీదనే ప్రత్యేకించి ఈ యొక్క దానిలో ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. ప్రధానంగా గతంలో ముఖ్యమంత్రులు రావాలంటే ఎన్నికలు రావాలి, కానీ ఇప్పుడు పదేగా ఆదిలాబాద్ జిల్లాపై ఫోకస్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఆదిలాబాద్లో పదే ఫోకస్ చేస్తున్నట్టు అది ఆదివాసుల మీద ప్రేమ కావచ్చు, వెనుకబడిన జిల్లా కావచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాగా ఆదిలాబాద్కి పేరున్నది. ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఈ జిల్లాని విస్మరించారు. 10 సంవత్సరాలు ఎవరు కూడా పట్టించుకోలేదు, కనీసం వచ్చి చూడనట్టు పరిస్థితి. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడిన జిల్లా అని పేరుంది. వెనుకబడిన జిల్లాలో ఏ సమస్యలను తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. ఆ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యేకించి దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. 4వ తారీఖున ముఖ్యమంత్రి వస్తారు. మిగతా డెవలప్మెంట్ అని కూడా తెలుసుకొని ఫర్దర్గా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మిగతా డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నారు. విధంగా ముఖ్యమంత్రి పర్యటనతోని ఆదిలాబాద్ జిల్లా దిశ మారుతుందని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.